దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభునామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఈరోజున మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాల్లో వ్రాయబడినటువంటి యేసు ప్రభుల వారు చెప్పిన ఉపమానమును ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతడిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడి అని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకునిది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందునకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడగగా అతడు, మేము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి, మెలకువగా సిద్ధపాటు కలిగి ఉండుడి. యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమాన భావం అది. పరలోక రాజ్యము గురించి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం. సహజంగా సండే స్కూల్ పిల్లల దగ్గర నుండి ఈ ఉపమానము తెలియని వారంటూ ఎవరు ఉండరు, అందరికీ సహజంగా తెలుసు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం. ఉపమానం యొక్క ప్రత్యేకమైనటువంటి భావము దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు గనక, రావడమైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆయన రాబోతూ ఉన్నాడు. అది ఏ అర్ధరాత్రి వస్తాడో, ఏ పట్టపగులు వస్తాడో, ఆయన రాకడ మరి ఇదిగో దొంగ వచ్చినట్లుగా ఉంటుందని వాక్యం చెప్తున్నది. అంటే ఏ జామున ఏ సమయమునికో ఆయన నిర్ణయించుకొని వస్తాడో తెలియదు. కాబట్టి ఆయన రాకడకు తగిన సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పినటువంటి ఈ ఉపమానాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఇక్కడ 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు. ఆ 10 మంది కన్యకల స్థానములో నేడు మనమున్నాం. విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా కన్యకల స్థానములో ఉన్నాం. పెళ్లి కుమారుని స్థానములో ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఇప్పుడు మనము ప్రభువుని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో కొంచెం ఆలస్యం అయితే, మనం ఆలస్యము చేస్తే మనది తప్పు ఉండదు. కానీ ఇక్కడ ఆలస్యం అయితే ఎలా ఉంటుందంటే నిర్లక్ష్యము కలిగింటాం. వాస్తవానికి వాళ్ళు ఏ వస్తువులు అవసరమో వాటిని సిద్ధము చేసుకొని వచ్చారు. కానీ మధ్యలో పెళ్లి కుమారుడు రాక ఆలస్యం అవుతుందని చెప్పడంతో కాస్త నిర్లక్ష్యంగా ఒక కునికి దిద్దాంలే అనేసి కునికి నిద్రపోయారు అందరూ కూడా, 10 మంది కూడా. అయితే వాళ్ళు సిద్ధం చేసుకొని వచ్చినవి సిద్ధలు తెచ్చుకున్నారు, దీపాలు తెచ్చుకున్నారు.
ఆ దీపాల్లో నూనె తెచ్చుకున్నారు. అన్నీ కూడా సంసిద్ధంగా వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర సిద్ధలు అంటే ఆయిల్ పోసుకునేటటువంటి టిన్నులు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఆయిల్ అయిపోతుందో అప్పుడు వెంటనే ఈ సిద్ధల్లో నూనె దాని మీద పోయాలి, దివిటి ఆరిపోకుండా. దివిటి ఉన్నది, సిద్ధల్లో నూనె ఉన్నది, మరియు చక్కగా వారు దాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, పెళ్లి కుమారుని రాక ఆలస్యమైనందున, ఈ మాట మనం జాగ్రత్తగా వినాలి. అందరూ దివిటీలు తెచ్చుకున్నారు, అందరి దగ్గర నూనె ఉన్నది, అందరూ దీపాలను వెలిగించారు. అయితే కొంచెం ఆలస్యమైనదనే విషయం ఎరిగిన తర్వాత అందరూ కలిసి కునికి నిద్రించారు. అయితే మధ్యరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడని గొప్ప స్వరం వినబడగానే అందరూ దిగ్గున కునికిన వాళ్ళందరూ కూడా నిద్ర లేచి ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, లేచిన తర్వాత అందరూ కూడా తమ దివిటీలను చక్కపరిచారు. ఎవరి దివిటి ఎక్కడ ఉందో చూసుకున్నారు. రైట్, దివిటి ఉన్నది, వెలిగించారు. నూనె బుద్ధి లేని కన్యకలు చూసినప్పుడు వారి సిద్ధల్లో నూనె తక్కువగా ఉన్నది. దివిటీలు ఆరిపోయే పరిస్థితికి వచ్చాయి. నూనె పోద్దామంటే నూనె లేనటువంటి పరిస్థితి. అవకాశం ఉన్నప్పుడు మరి కాస్త నిద్ర పోయేటటువంటి సమయంలో వాళ్ళ దగ్గర సమృద్ధిగా నూనె ఉన్నది కనుక వాళ్ళు పడుకున్నా పర్వాలేదు, మా దగ్గర నూనె అయిపోయేటట్టున్నది, కొట్లు మూసేస్తారనే భావనతో వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి ఏదైనా కొట్టులో నూనె కొనుక్కొని వచ్చి సిద్ధము చేసుకుని ఉంటే వీరితో పాటు వారు కూడా పెళ్లి విందునకు వెళ్ళేవారు. జరిగిన విషయం ఏంటంటే, సరిపోతుందిలే చూద్దాంలే అప్పటికని కాస్త నిర్లక్ష్యం వహించారు. నిర్లక్ష్యము సిద్ధపాటు లేకుండా వారిని చేసింది. సిద్ధపాటు లేకుంటే పెళ్లి విందులోనికి వెళ్ళుట అసాధ్యము. ప్రేమన దోంపిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం. పెళ్లి కుమారుని స్వరం ఎప్పుడు వినబడింది వస్తున్నాడంటే అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళ ఏ కొట్టైనా తెరిచి ఉంటుందా? ఏ షాప్ అయినా తెరిచి ఉంటుందా? అన్నీ క్లోజ్ చేసేస్తారు. అవకాశం ఉన్నప్పుడే కొంతమంది వేకుజామున్నే పనులకి వెళ్ళిపోతూ ఉంటారు. వేకుజామున్నే తొందరగా పనులు చేసుకోవాలంటే వాళ్ళు రాత్రే తీసుకొచ్చుకొని అన్నీ సిద్ధం చేసుకోవాలి. ప్రేమల దోంపిల్లలు, జ్ఞాపకం చేసుకుందాం. వీరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ సిద్ధపాటు లేదు. కొదువగా ఉన్నది ఆ నిర్లక్ష్యపు వైఖరితో పూడ్చుకోలేకపోయారు. అది ఆ బుద్ధి లేని కన్యకలు చేసినటువంటి పని. అంటే బుద్ధి లేనట్లుగా వారు వ్యవహరించినందున వారు బుద్ధి లేని కన్యకలుగా పరిగణించబడ్డారు. సిద్ధపాటు అనేది ప్రతి విషయంలో చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా దేవుని రాజ్యం విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆషామాషిగా వెళ్ళడం కుదరదు. సిద్ధపాటు ఉండాలి. మన జీవితాలను చక్కబరుచుకోవాలి. అక్కడ వెళ్ళాలంటే మన దివిటీలు, మన ఆత్మీయ జీవితాలు వెలుగుతూ ఉండాలి. మాదిరిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో వాక్యమనే ఆ దీపము మన జీవితంలో ఎప్పుడు నిత్యం వెలుగుతూ ఉండాలి. కొన్నిసార్లు ఎలా వెలుగుతాయంటే కొంతమందికి 40 రోజులు వెలుగుతుంది. 40 రోజుల్లో ప్రభు రాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన అయ్యో నేను 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశానండి, నేను మందిరానికి వచ్చానండి, నేను కానుకలు ఇచ్చానండి. రైట్, బాగానే ఉంది. అప్పుడు వెలిగింది నీ దేవుటి వెలిగింది, సిద్ధంలో నూనె దండి నింపుకున్నావు. మరి మిగిలినప్పుడు నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యమే
మనల్ని దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా మరి అడ్డగిస్తుందనేటువంటి ఆత్మీయ సత్యాన్ని రోజున మనం గుర్తెరగాలి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో బుద్ధిగల కన్యకలు, వీళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి, వారి దివిటీలు వెలిగిపోతూ ఉన్నాయి, వారి దగ్గర సిద్ధలు ఉన్నాయి, దాంట్లో నూనె సమృద్ధిగా ఉన్నది. అంటే ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా వారిలో ఉన్నాయి. ఆ దైవభక్తి కార్యాలన్నీ కూడా వారిలో ఉన్నాయని అర్థం, ఆత్మీయంగా మనం పరిగణించినప్పుడు. కాబట్టి పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, స్వరం వినబడింది, వీళ్ళు చక్కబరుచుకున్నాడు, రెడీ, ఐఎమ్ రెడీ, సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు వచ్చి ఎదుటి వారి దగ్గర, ఈ బుద్ధిగల కన్యకల దగ్గర అప్పడుగుతున్నారు. ఇది చూడండి, ఈ పరిస్థితి ఏంటంటే వారు పోరు ఇంకొకరిని అలాంటి తత్వం కలిగిన వారు అన్నమాట. కొంతమంది సంఘాల్లో అలాంటి వారు తయారవుతారు, జాగ్రత్త. వీళ్ళకి భక్తి లేదా అంటే భక్తి ఉన్నది, ప్రార్థనా పరులు కాదంటే అన్ని చేశారు, వీళ్ళతో పాటు సమానమే. మొదట వీళ్ళు ఎలా ఉన్నారో బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వాళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు. కానీ ఆ సమయం వచ్చేసరికి ఎలా అయిపోయిందంటే వీళ్ళు వెనుకబడి ఉన్నారు. వారి దగ్గర అన్ని విషయాలు, ఆత్మీయ సంబంధమైన విషయాల్లో కొలతల్లో తేడా ఉన్నది, తక్కువగా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు తిరిగి భక్తి చేసుకొని సంపాదించుకునే స్థితి లేనందున కొంచెం అప్పియరాదు, కొంచెం నూనె, అంతేనా? ఎన్ని రోజుల మన సహవాసం అంతేనా? కొంచెం నా దేవుటి వెలిగించన్నా అంటే ఎక్కడి నుండి? నీ వెలిగిస్తే వాందు ఆడుతుందే, నీ వెలిగిస్తే ఆమెది పోతుందే, వాళ్ళ భక్తి కూడా వ్యర్థమైపోతుంది. నిన్ను బట్టి వాళ్ళు కూడా, వెళ్ళగలిగిన వారు కూడా వెళ్ళలేని స్థితిలో ఆగిపోతారే. సరిగ్గా అలాంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళు బుద్ధి కలిగిన వారు ఎలా అయ్యారు అని అంటే, ఇంకో మాట, వారి దగ్గర అన్ని సమృద్ధిగా సిద్ధపరచుకోవడమే కాదు, కానీ ఈ సందర్భం వచ్చినప్పుడు చాకచక్యంగా వ్యవహరించారు. తల్లి, మా దగ్గర మేము సరిపడ తెచ్చుకున్నాం, ఒకవేళ ఎక్కువ తెచ్చుకుంటే పోసేవాళ్ళమేమో, కానీ మేము సరిపడ తెచ్చుకున్నాం. కరెక్ట్గా పెళ్లి కుమారుని స్వరం వినపడింది కదా, ఇక్కడ నుండి లోపలికి వెళ్ళినంత వరకు ఎంతవరకు కావాలో అంత మా దగ్గర ఉన్నది. ఇప్పుడు దీంట్లో నుండి తీసామంటే మీరు వెళ్ళలేరు, మేము వెళ్ళలేము, మా దారిన మమ్మల్ని వదిలేయండి, మీరు ఎక్కడికైనా కొట్లోకి వెళ్ళి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు ఏ ప్రయత్నం చేయలేరు కదా, ఒకసారి వెళ్ళి ప్రయత్నం చేయండి. ఇంకా పెళ్లి కుమారుడు స్వరం అయితే వినబడింది, ఎప్పుడు వస్తాడో తెలియదు, మళ్ళీ ఒక గంట సేపు ఆలస్యం కావచ్చు, పరిగెత్తుకొని వెళ్ళి అలా ఎల్రా పొండని చక్కటి సలహా ఇచ్చి పంపించేశారు. భక్తి అనేటటువంటిది, ముఖ్యంగా ఈ భక్తి కార్యాలు అనేటువంటివి ఎవరికి వారు చేయవలసినవి. అప్పటికప్పుడు వచ్చానా, నీ విశ్వాసంలో కొంచెం అప్పిస్తావా? కొంతమంది నా కొరకు ప్రార్థన చేస్తావా? చేస్తాను, దాందే ముందు ప్రార్థన చేయడం పెద్ద విషయమేం కాదు. నువ్వెప్పుడైనా చేసుకున్నావా? నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకున్నావా? నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం, నువ్వు గట్టి విశ్వాసం కలిగి ఉండడం, నీ సిద్ధల్లో నూనె నువ్వు నింపుకోవడం. లేదండి, నా కొరకు గట్టిగా ప్రార్థన చేయన్నా, నా పరిస్థితి ఏం బాగలేదు, కొంచెం గట్టిగా ప్రార్థన చేయ. నువ్వు తిని కమ్మగా తిని నిద్రపోతావా? నీ కొరకు ప్రార్థన చేయాలా? ఇది బుద్ధి లేని తత్వం. ఈ రోజుల్లో విశ్వాసాలు ఎక్కువైపోతా ఉన్నది, జాగ్రత్త. అలాంటి వాళ్ళు, ఇలాంటి తత్వం కలిగిన వారు పరలోక రాజ్యం ఎలా వెళ్ళగలరు? దేవుని రాజ్యంలో ఎలా కనబడగలరు? అందుకని జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దేవుని బిడ్డలారా, వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ సమయానికి అన్నీ అయిపోవచ్చినాయి.
అంటే ముందు జాగ్రత్త లేదు, సిద్ధపాటు లేదు. చూద్దాంలే చూద్దాంలే అనుకునే వారు ఎవరు కూడా దేవుని రాజ్యం చేరరు. కానీ అయ్యో ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కనుక ఆయన రాకడలో నేను ఎత్తబడేదాననుగా ఉండాలి. అప్పటి వరకు నాకు కావలసిన విశ్వాసము, భక్తి, విధేయత, పరిశుద్ధత, వాక్యపు పరిజ్ఞానము నాలో ఉండాలి అని ఆ ఆక్రందనతో మనం వాటిని పెంపొందించుకోవాలి తప్ప పక్కన పెట్టేసుకొని మనం ఉన్నట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యమే. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. దీని యొక్క భావం ఏంటంటే మన ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. ఆ దివిటి నీవే, ఆ దివిటి నీవే. ఆ నూనె దేవుని వాక్యము, ఆ నూనె దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి. అది తగ్గకుండా మనలో చూసుకోవాలి. ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ కూడా ఎత్తబడే గుంపులోనే ఉంటారు. ఎంతమంది అయితే వాక్య పరిజ్ఞానంలో ఎదుగుతూ ఉంటారో, వాక్యమనే పాలను, వాక్యమనే నూనెను వారి జీవితంలోనికి పోసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు వారి జీవితాలు, ఆత్మీయ జీవితాలు వెలుగుతూ 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 వెలిగిస్తూ ఉంటాయి. ప్రేమణ దోంబిడ్లారా, వీరి దగ్గర దివిటీలు ఉన్నాయి, సిద్ధలు ఉన్నాయి, అవి వెలుగుతూ ఉన్నాయి. ఆరిపోయే స్థితి బుద్ధి కలిగిన వారికి ఎప్పుడు రాలే. బుద్ధి లేని, నిర్లక్ష్యము వహించిన వారి జీవితాలు ఆరిపోయిన స్థితికి వచ్చాయి. అంత అయిపోయాక ప్రభువా తీసుకో నాయనా, ఎట్ట తీసుకోవాలి నిన్ను? నువ్వు నమ్మి బాప్తిసం పొందినప్పుడు ఎలా బ్రతికావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నేను ఎట్ట తీసుకోవాలి? ఆ 40 రోజులు ఎంత గట్టి ప్రార్థన చేశావు, ఇప్పుడేమైంది ఆ ప్రార్థన జీవితం? ఎట్ట తీసుకోవాలి? నూనె లేదు నీ దగ్గర, సిద్ధపాటు లేదు, నీ పద్ధతి సరిగా లేదు. దేవుడు కూడా అంటాడు, ఆ నిర్లక్ష్య వైఖరి ఉంటే. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముగింపులో సిద్ధపడ్డ వాళ్ళే విందునకు పెళ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళారు. పెళ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళిన వెంటనే జరిగిన విషయం ఏంటంటే డోర్ క్లోజ్ చేయబడింది. వీరు నిర్లక్ష్య కారణంగా కొట్లన్నీ తిరిగారు కదా, ఆ కొట్టు ఈ కొట్టు అంతా తిరిగి తిరిగి వచ్చేసరికి ఇక్కడ ఎవరు లేరే. పెళ్లి కుమారుడు లేడు, పెళ్లి కుమారుతో వచ్చిన వారు లేరు, ఇక్కడ ఉన్న కన్యకలు లేరు. అయ్యో ఎక్కడికి వెళ్ళారని చూస్తూ ఆ పెళ్లి విందు జరిగే ప్రదేశానికి వచ్చి తలుపు తడుతూ ఉన్నారు. అయ్యా మేము కూడా నిన్ను ఎదుర్కోవడానికి వచ్చారా? మరి అక్కడ కనబడలేరే. ఏం లేదు సార్, కొంచెం నూనె అయిపోతేను ఊర్లోకి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళినాము. అవునా? సో వాట్? అయితే ఏంటి, మేము కూడా లోపలికి వస్తామండి, అవకాశం ఇవ్వండి. సిద్ధపడిన వారికే. నేను వచ్చే లోపుగా ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళే. 10 మంది నన్ను ఎదుర్కోవాలి, కానీ 10 మందిలో మీ 5గురు సిద్ధంగా లేరు. 5గురు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారు లోపలికి ఆహ్వానించబడ్డారు. సిద్ధంగా ఉన్నవాళ్ళే నా వాళ్ళు. సిద్ధపాటు లేదు మీకు, మీరెవరో నాకు తెలీదు, గెట్ అవుట్ మై హౌస్ అన్నాడు. అసలు డోర్ కూడా తీయలే, లోపల నుండి మాట్లాడుతున్నాడు పెళ్లి కుమారుడు. ఈరోజున యేసు ప్రభుల వారు కూడా మనల్ని అలా అనే పరిస్థితి, దుస్థితిలో మనం ఉండకూడదు. ప్రభు రాకడ రాబోతున్నది. ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో తెలియదు గనుక ఆయన వచ్చేలోపు, మనం సచ్చేలోపు ఒక అసలు సిసలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తిని చేయడం మనం నేర్చుకోవాలి.
బుద్ధి కలిగి బ్రతకాలి. ఎలా బ్రతకాలి? బుద్ధి కలిగి బ్రతకాలి. సిద్ధలలో నూనె ఉండాలి. మన దివిటీలు ఆత్మీయ జీవితాలు వెలిగించబడుచు మనలో ఎప్పుడు వాక్యమని నూనె, ఇదిగో ప్రతిరోజు వేసుకో నూనె, ప్రతిరోజు నింపుకుంటా ఉండాలి. చదువుతూ, వింటూ, ఈ భక్తి పూర్వకమైన కార్యాలు చేస్తూ, వీటిని అవలంబిస్తూ మన జీవిత యాత్రను ముందుకు కొనసాగించుకోవాలి. అందుకని సిద్ధపడిన వారికే దేవుని రాజ్యముల అవకాశం. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. నిర్లక్ష్యం వద్దు. నిర్లక్ష్యం వహించామా, ఒకవేళ మంచి మంచి అవకాశాలను, దేవుడిచ్చే ఆధిక్యతను, దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన స్థితిగతులను, ఆశీర్వాదాలను పోగొట్టుకుంటామేమో. కాబట్టి నిర్లక్ష్యం వహించబాకండి, నిర్లక్ష్యముతో ఉండబాకండి. సంసిద్ధతతో సిద్ధపాటు కలిగి అన్ని చక్కబరుచుకోవాలి. ఎప్పటికప్పుడు మన జీవితాన్ని స్వపరీక్ష చేసుకోవాలి. నీకు నీవే. ఈరోజున నేను దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాను కదా, ఏమైనా తక్కువైందా నాలో? వాక్యములో బాగున్నానా? ప్రార్థనలో బాగున్నానా? విశ్వాసం బాగుందా? విధేయత బాగుందా? వాక్యాన్ని నా హృదయంలో ఉన్నదా? లేకపోతే పక్కన పెడుతున్నాను? వీటన్నిటినీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన భక్తిని మనం చేయగలిగినప్పుడు నిజంగా బుద్ధి కలిగిన కన్యకల స్థానములో మనం కూడా ఉండగలం. చక్కగా ప్రభువుని ఎదుర్కోగలం. చెక్ చేసుకోకపోతే ఏమైపోతుంది? బండి మీద వెళ్ళేటప్పుడు పెట్రోల్ చెక్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఏడాగిపోతుంది. బంకు దగ్గర ఆగిపోతే ఏం కాదు, 1 కిలోమీటర్ దొబ్బుతాం. 10 కిలోమీటర్ వరకు ఒక్క పెట్రోల్ బంకు లేకపోతే అప్పుడు నడిపించు నా నావా, పనికి మాలోడ, నీ నావా నేను నడిపించేది ఎందురా? బుద్ధి లేదా? మనకేంటంటే హైటెక్ అన్నమాట. అది బ్లింక్ అవుతున్నా కానీ, రిజర్వ్లో పడినా కానీ ఇంకా పోతుందిలే, ఇంకా 30 కిలోమీటర్లు పోతుంది, ఎన్ని చూడలేము. దానికి కూడా తెలుసు నిన్ను ఎక్కడ ఆపాలో. అందుకే సిద్ధపాటు. ఆ స్థితి రాకూడదు, ఆగిపోయే స్థితి రాకుండా ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకునే విధంగా ఉండాలి మనం. అయ్యో అయిపోతుందేమో అనే భయం, అయ్యో పడిపోతానేమో భయం, అయ్యో వెనకబడిపోతున్నానేమో అని భయం, అయ్యో తగ్గిపోతుందేమో నాలో విశ్వాసము, విధేయత, పరిశుద్ధత అనే భయంలో మనము ఉంటే ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తామంటే సరి చేసుకుంటాం. అన్ని భయాలు ఉన్నాయి కానీ మనకు ఈ రోజుల్లో యవనస్తులకు ఒక్క భయము, ఏ భయం లేదు కానీ ఒక్క భయం ఉంది తెలుసా? ఏంటా భయం అంటే సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుందని. 60-70 ఉన్నదంటే వాడికి 100 నిండేదాకా నిద్ర పట్టదు, పెడతానే ఉంటాడు. 80 ఉంటుంది, ఇంక 20 పెడతాడు. 90 ఉంటుంది, ఇంకా 10 పెడతాడు. 100 ఉంటే అమ్మా మనకేదో ఇక ఫీలింగ్. మరి అదే విధంగా నీ భక్తిని కొలుసుకో. అది సిద్ధపాటు. ఏం తక్కువైందో దాన్ని నువ్వు నింపుకో. ఎక్కడ పడిపోతున్నావో అక్కడ నిలబడు. ఎక్కడ కోల్పోతున్నావో, ఎక్కడ దూరమైపోతున్నావో అక్కడ సరి చేసుకో. నీ భక్తి విధానాలను మార్చుకో. అప్పుడు దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను తన రాజ్యంలోనికి స్వీకరిస్తాడు. తన కృపను, ఆశీర్వాదాలను నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపను చేరువచ్చిన మీకెల్లరికి అనుగ్రహించి తన రాజ్యములో తగిన సిద్ధపాటుతో మీరందరూ ఉందురుగాక. సిద్ధపడిన మిమ్మల్ని అందరినీ తన రాజ్యములోనికి ప్రభువు చేర్చుకొనుగాక. ఆమేన్.